వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నీటి సమస్యపై చంగిచెర్ల జలమండలి కార్యాలయం ముట్టడి. వైసీపీ అరాచకాలు రోజు రోజుకి శృతిమించుతున్నాయి. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తులు నీట్ పేపర్ను లీక్ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో లంచం డిమాండ్. నమస్తే అండి, నేను బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ 15th డివిజన్. ఏంటంటే గత 2 సంవత్సరాల క్రితం వరకు మాకేంటంటే నీళ్ళ గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు. కేసీఆర్ సార్ హయాంలో మాకు నీళ్ళు ప్రాబ్లం లేకుండా చాలా సస్యశ్యామలంగా నీళ్లు చాలా ఉండే అండి. కానీ గత 2 సంవత్సరాల నుంచి మాకు నీటి కష్టాలు చాలా మొదలయ్యాయి. అవి చెప్పాలంటే వర్ణనాతీతం అండి మా కష్టాలు. అసలు ఎలా అంటే ఎండాకాలం రాక మునుపే మాకు బోర్లు ఎండిపోతున్నాయండి ఇళ్లలో. అలా అనేసి మేము జిహెచ్ఎంసీ ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్నాము. కానీ జిహెచ్ఎంసీ ట్యాంకర్లు తెలుసు కదండి, ఇంకా నీటి కొరత అన్ని చోట్ల ఉండేసరికి అందరు బుక్ చేసుకునేసరికి మాకు క్యూ లైన్ పెద్దదయ్యి వారం రోజులు 10 రోజులు 15 రోజులకు ఒకసారి వస్తుందండి. కానీ ఆ 10-15 రోజులు మేము గడపాలంటే ఇల్లు ఎలా అండి, నీరు లేకుండా. అందుకనేసి మేము ప్రైవేట్ ట్యాంకర్లు బుక్ చేసుకుంటున్నాం. సరే, ప్రైవేట్ ట్యాంకర్లు కూడా ఎలా 1000 రూపాయలు 1500 2000 ఇక డిమాండ్ ఉంది కదా, ఇక మాది ఎలాగైనా సరే బుకింగ్స్ అవుతాయి మేము నీరు కోసం అనేసి అవి కూడా చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. సో అంతంత ఛార్జ్ చేసి మేము నీరు తెప్పించుకొని వాడాలంటే మేము పన్నులు కట్టట్లేదా, నల్ల బిల్లులు కట్టట్లేదా? అసలు మేము ప్రభుత్వానికి అన్ని కడుతున్నా కూడా మాకు నీటి కష్టాలు ఏంటండి? మేము ఇంత కష్టపడుతూ బ్రతకాల్సిన అవసరం మాకు లేదు కదా. సో అలాంటప్పుడు ఈ సమస్యను ఇంకా ఎన్ని రోజులు మేము ఇలా భరించాలి? అందుకనేసి ఇక్కడ జలమండలికి వచ్చేసి మేము వినతి పత్రం ఇచ్చాము, ఈ సమస్యకి పరిష్కారం కావాలనేసి. కాబట్టి ఇప్పటికైనా మాకు మా సమస్య తీరాలండి, లేకపోతే మేము మహిళలను ఊరుకోము. పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు అన్నీ చేస్తాము. ఇలాంటి ప్రాబ్లం అసలు ఎవరికి రావద్దు. కానీ ఈ ప్రభుత్వం నిజంగా వైఫల్యం పొందిందండి. ఈ విషయంలో, నీటి విషయంలో మటుకు ప్రభుత్వం ఫెయిల్ అయిందండి. వైసీపీ నాయకుల అరాచక ఆగడాలు రోజు రోజుకి శృతిమించిపోతా ఉన్నారు. ఒళ్ళు బలిసి ఏం చేస్తారో తెలియకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి పెనమలూరు కాన్స్టిట్యున్సీలో కానూరులో మరి చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి దిమ్మను తొలగించి అక్కడ గోడ కట్టడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి మరి అక్కడ చాలా దురదృష్టకరం. ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించం. ఇవాళ మీరు చేసినటువంటి కార్యక్రమం మేము కానీ మొదలు పెడితే ఒక్క వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి పరిస్థితులు రోడ్ల మీద కూడా తిరగనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవాళ మీరు అక్కడ చేస్తుంది మీకు ఎంత దమ్ము ధైర్యం ఉందంటే కావాలని చెప్పి రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టించాలని మీ నాయకుడు మీరు చేసినటువంటి విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఊరుకోం. దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటాం. ఇలాంటివి చేయాలంటేనే భయపడే విధంగా, ఎందుకంటే ఒక రౌడీ మొక్కలాగా పోలీసులు వాళ్ళ కర్తవ్యాన్ని చేస్తే పోలీసుల మీద తిరగబడతారా? పోలీసులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెడితే పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేస్తారా? అక్కడి నుంచి రౌడీ మొక్కలుగా చేరి గుడివారు చేరుకుని రౌడీ కార్యకలాపాలకి నిలయంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారా? ప్రశాంతమైనటువంటి కృష్ణా జిల్లాని ఇవాళ మీరు చేసినటువంటి దుర్మార్గాలకి మీకు అడ్రస్సులు లేకుండా డిపాజిట్లు కూడా రానని విధంగా మెజార్టీలు ఇచ్చి మమ్మల్ని అందరూ కూడా గెలిపిస్తే ఇవాళ మీరు చూసి తట్టుకోలేక ఇవాళ ఇలాంటి అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఊరుకోం. ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు కులాలు పెట్టి తప్పు చేసిన వాడినేమో రౌడీ షీట్లు ఉన్న వ్యక్తులనేమో కులాలు పెట్టి వెనక్కి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇవాళ ప్రశాంతంగా ఉన్నటువంటి పట్టణాలని, ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాలని ఇవాళ దౌర్జన్యాలు చేసే విధంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అరాజ శక్తులు మీరు కానీ కంట్రోల్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. తీవ్రంగా దీన్ని చట్టపరంగానే మేము ఎవరైతే దీనికి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో, తెలుగుదేశం పార్టీ దిమ్మ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారో చాలా సీరియస్గా ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇది ఇలాంటి వ్యక్తుల్ని ఒకసారి రాష్ట్ర జిల్లా మన నాయకులందరూ కూడా ఒకసారి గమనించాలా, ప్రజలందరూ కూడా గమనించాలా. ఇది వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రోత్సహించకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి దేశవ్యాప్తంగా భారతదేశ విద్యా వ్యవస్థలో ఏవైతే అవకతవకలు ఉన్నాయో, ఏవైతే డిస్క్రిపెన్సీస్ ఉన్నాయో
వాటి మీద ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు, దేశ ప్రజల గొంతుకైనటువంటి రాహుల్ గాంధీ గారు కొద్ది రోజుల క్రితం రాజస్థాన్లోని కోటాలో ఏదైతే కార్యక్రమాన్ని తీసుకున్నారో ఆ కార్యక్రమంలో భాగంగా ఛాత్రోं की गूंज ఈరోజు హైదరాబాద్ మహానగరంలో నారాయణగూడలో వందలాది మంది విద్యార్థుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి దోపిడీని విద్యార్థులకు తెలియజేసే విధంగా రాహుల్ గాంధీ గారు రూపొందించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని విద్యార్థులకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. భారతదేశ వ్యవస్థ కేవలం నిర్వహిస్తున్నటువంటి 5 పరీక్షల ద్వారా వచ్చే రెవెన్యూతో ఈ భారతదేశ ప్రభుత్వంలో ఉన్నది 5 మంత్రిత్వ శాఖలు బడ్జెట్ నడుస్తుందంటే విద్యా వ్యవస్థ ఏ విధంగా ఈ దేశ విద్యార్థులను, తల్లిదండ్రులను దోచుకుంటుందో మనం అందరం కూడా ఆలోచించాలి. మరి ఇంత డబ్బు దేశ విద్యార్థుల నుంచి మరి దోపిడీ చేస్తున్న ప్రభుత్వము ఇదే విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు అందిస్తుంది, ఎటువంటి విద్యా అవకాశాలను కల్పిస్తుంది, ఎటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందో మరి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. 22 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే 1,32,000 కోట్లు ప్రభుత్వానికి ప్రభుత్వానికి చేరినాయి. మరి అంత డబ్బు దొరికిన తర్వాత అటువంటి విద్యార్థుల పేపర్ లీక్ చేసి మరి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన ప్రభుత్వము సిగ్గు లేకుండా ధర్మేంద్ర ప్రధాన్ ఇంకా రాజీనామా చేయించకుండా కొనసాగిస్తూ ఉంది. నిన్న ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుకుంటా ఎవరైతే విద్యార్థులు రోడ్ల మీద మరి వారి రాజీనామాను కోరుకుంటున్నారో మరి వారందరూ దేశ ద్రోహులు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గుచేటు. ఇంకా ఏ మొహం పెట్టుకొని ధర్మేంద్ర ప్రధాన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుందో అర్థమైతే లేదు. నరేంద్ర మోదీని హెచ్చరిస్తున్నాం, నువ్వు వెంటనే ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించకపోతే ఈ దేశంలో ఉన్న యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ రోడ్లపైకి వచ్చి నీ ప్రభుత్వాన్ని దేశ పొలిమేరల నుంచి తరిమి కొడతారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. రాహుల్ గాంధీ గారు తీసుకున్న ఈ మహాయజ్ఞాన్ని, ఈ ఛాత్రోं की गूंज అనే కార్యక్రమాన్ని దేశంలో ఉన్న అన్ని జిల్లాల్లో తీసుకెళ్లి దేశంలో ఉన్న విద్యార్థులందరికీ కూడా కళ్ళకు కట్టే విధంగా ప్రతి ఒక్క తప్పిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఒక గొప్ప మరి సమూల మార్పును తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. శివచరణ్ గారు అక్రమాలకు పాల్పడుతూ అవినీతిగా ఈరోజు కాంట్రాక్టర్తో కుమ్మక్కై ఇసుకను అతి తక్కువ ధరకు ఈరోజు వేలంపాట వేయకుండానే ఈరోజు అతి తక్కువకే ఒక కాంట్రాక్టర్కు ఒక మొత్తానికి డంపు అనేది ఇవ్వడం అనేది జరిగింది. చట్టవిరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వ ఆదాయాన్ని అమ్మకానికి పెట్టినప్పుడు ప్రభుత్వ నిబంధన ప్రకారం ఆ వేలంపాట నిర్వహించి బహిరంగ ప్రకటన చేసి తామ్ చేసి ఆ విధంగా అందరినీ సమాచారం ఇచ్చి ఎంతమంది పాల్గొన్నారు అందులో అని పూర్తి వివరాలు అంతమంది జమ అయిన తర్వాతనే, మెజార్టీ వచ్చిన తర్వాతనే వేలంపాటను ప్రారంభించాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఒకరితోటో ఇద్దరితోటో వ్యవస్థను కుమ్మక్కై ఈరోజు ఆర్ఐ గారు ఆ యొక్క ఇసుక ఏదైతుందో దాన్ని అమ్మడం చాలా చట్టానికి విరుద్ధమైనటువంటి పరిస్థితి. దాన్ని తీవ్రంగా వ్యవసాయ కార్మిక సంఘంగా, ప్రజా సంఘాలుగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికీ ఆర్ఐ శివచరణ్ పైన గతంలో ఇట అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో దేవనూరు గ్రామానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎర్రమట్టిని తవ్వుతున్నారు, అక్రమంగా తవ్వుతున్నారు కాంట్రాక్టర్ అనే ఉద్దేశంతో అనేక సార్లు ప్రజలందరూ గోడు చెప్పుకోవడానికి వచ్చి అక్కడ ఆ యొక్క యంత్రాలను శివచరణ్ గారికి అప్పగించడం జరిగింది, యంత్రాలను, వాహనాలను. కానీ దాన్ని యాక్షన్ తీసుకోకుండా ఆ యొక్క వాహనాల కాంట్రాక్టర్తో కుమ్మక్కై సాయంత్రం వరకే ఆ యొక్క యంత్రాలను ప్రభుత్వానికి అప్పచెప్పకుండా మధ్యలోనే వదిలిపెట్టి ఆ విధంగా లబ్ధి పొందిన సందర్భం గతంలో చూసాం. కాబట్టి ఇప్పటికీ తను వచ్చినప్పటి నుంచి యాలాల్లో విధులు ఎప్పుడైతే హాజరైండో అప్పటి నుంచి ప్రతి గ్రామంలో ఇప్పటికీ అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి భూ సమస్యలు ఈరోజు అనేక కొక్కోలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ భూ సమస్యలు పరిష్కారం చేయాల్సిన రిపోర్ట్ ఇవ్వాల్సిన ఆర్ఐ గారు తాత్కాలికంగా వాయిదాలు వేస్తూ కాలయాపన చేసి ఈరోజు రైతులను గ్రామాల్లో ఉండకుండా, పని చేయకుండా, ఏం చేయకుండా ఈ ఆఫీసులు తిరుగుతూ ఈరోజు ప్రదర్శన చేసినటువంటి పని ఈరోజు ఆర్ఐ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది వ్యవస్థ చాలా దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వెంటనే ఆర్ఐ గారిని సస్పెండ్ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.